బిడ్డకు జన్మనివ్వటం తల్లికి పునర్జన్మ లాంటిది. కొందరు ముహూర్త బలం కోసం, మరికొందరు పురుటి నొప్పులు ఎక్కువసేపు పడలేకపోతున్నారంటూ సిజేరియన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. కొన్ని సందర్భాల్లో వైద్యులు అందుబాటులో ఉండగా ఆపరేషన్స్ సంఖ్య పెరుగుతోంది. 100కి 10 నుంచి 15% సిజేరియన్స్ మించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంటే రాష్ట్రంలో ఈ సంఖ్య 50%కి మించిపోయింది. దీంతో వైద్యులకు శిక్షణనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్వకాలంలో నొప్పులు పడే ప్రసవాలు జరిగేవి. పెద్దలు, కుటుంబ సభ్యులు పురుడు సమయంలో వెంట ఉండి ధైర్యం చెప్పేవాళ్లు. కాలం మారింది. ఇప్పుడైతే నొప్పులు పడితే బిడ్డ ఏమైపోతుందోనన్న భయంతో శస్త్రచికిత్సల ప్రసవాల వైపు మొగ్గు చూపుతున్నారు. నొప్పులు రాకుండానే ఆసుపత్రుల్లో చేరి సి సెక్షన్ డెలివరీలు చేయించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. తల్లులకు నొప్పి తెలియకుండా మత్తిచ్చి శస్త్రచికిత్సల ద్వారా ప్రసవాలు చేస్తున్న కేసులు ఎక్కువవుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మే వరకు గణాంకాలు పరిశీలిస్తే మొత్తం ప్రసవాల్లో 53% పైగా సిజేరియన్లు జరిగాయి. ప్రభుత్వ వైద్యశాలల్లో 39.93% సి సెక్షన్ డెలివరీలు జరిగితే ప్రైవేటు వైద్యశాలల్లో ఆ తీవ్రత 63.85%గా ఉంది. మాకు ఈ టైంలో బేబీ డెలివరీ అయిపోవాలి, అలాంటివి కాకుండా ఏ టైంలో బిడ్డ పుట్టినా హెల్దీగా ఉండాలి అని మనం వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. కాన్స్టెంట్ గా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండాలి. అలాంటప్పుడు ఫస్ట్ టైం మదర్స్ లో సిజేరియన్ సెక్షన్ రేట్ తగ్గించడం చాలా ఈజీ. పెయిన్ ఎంత ఉంది అని మనం డిసైడ్ చేయాలి. కొంచెం పెయిన్కే పెయిన్ అనుకుని తొందరగా అడ్మిట్ చేసేసుకుంటే అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ తల్లికి బీపీ లేదు, షుగర్ లేదు, బేబీ గ్రోత్ బాగుంది, మదర్కి బేబీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు కొంచెం అన్నెసెసరీ అడ్మిషన్స్ అవాయిడ్ చేయాలి. గర్భం దాల్చగానే పనులు చెయ్యొద్దు, ప్రయాణాలు వద్దంటూ ఒకే చోట కూర్చొని విశ్రాంతి తీసుకోమని చాలా మంది చెప్తుంటారు. పూర్వకాలంలో అన్ని పనులు చేసుకుంటే సాధారణ ప్రసవాల్లో ఎలాంటి సమస్య ఉండదని వైద్య నిపుణులు చెప్తున్నారు. తొలిసారి సిజేరియన్ డెలివరీ చేస్తే రెండోసారి శస్త్రచికిత్స తప్పనిసరిగా మారే అవకాశాలే అధికంగా ఉంటాయి. సాధారణ ప్రసవాలు తల్లి బిడ్డకు మేలన్న విషయంపై అవగాహన పెంచాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెళ్ళి వాళ్ళ డిస్ట్రిక్ట్స్లో ట్రైన్ చేసి వాళ్ళ టీం అందరినీ ఎడ్యుకేట్ చేస్తే సో దట్ ఆల్ ద టీమ్ ప్రిపేర్ అయ్యి ఉంటారు సిజేరియన్ సెక్షన్ రేట్స్ అనేది తగ్గించడానికి. దాని గురించనే ఈ కొన్ని మ్యానిక్యూన్స్ ఉన్నాయి, వాక్యూమ్ కప్స్ ఉన్నాయి, ఫోర్సెప్స్ ఇవి ఉన్నాయి. సో వాళ్ళందరూ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ చేసుకుని అక్కడ వాళ్ళ సెంటర్స్కి వెళ్ళి అదే థింగ్ వాళ్ళ టీంకి టీచ్ చేస్తారు. సహజ ప్రసవానికి ఫోర్సెప్స్, వాక్యూమ్ పద్ధతులు ఉంటాయి. వీటిని వినియోగిస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుత కార్పొరేట్ స్థాయి వైద్యం గర్భిణులు ఎక్కువసేపు నొప్పులు భరించలేరనే భయంతో ఈ పద్ధతుల్ని చాలా ప్రాంతాల్లో వైద్యులు వినియోగించడం లేదు. అందుకే వారి కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వైద్యాధికారులు చెప్తున్నారు. మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సెకండరీ హాస్పిటల్స్, టెర్షియరీ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్స్కి అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తారు. దీని మూలంగా సిజేరియన్ సెక్షన్ తగ్గించాలని ప్రభుత్వ ముఖ్య ఉద్దేశము. పబ్లిక్ హాస్పిటల్లో 50 to 60% సిజేరియన్ సెక్షన్ జరుగుతున్నాయి. సో ఈ నార్మల్ డెలివరీస్ ను పెంపొందించాలి అంటే 60 to 40 చేయాలని మా ఉద్దేశం. వైద్యశాలల్లో ఎంసీహెచ్ బృందాలు అందుబాటులో లేక సహజ ప్రసవాల శాతం తగ్గుతోంది. శిశు వైద్య నిపుణులు, ప్రసూతి వైద్య నిపుణులు, మత్తుమందు వైద్యుల కొరత ఉంది. నిపుణులు లేక అక్కడి సిబ్బంది రిస్క్ తీసుకోలేక కేసుల్ని ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఫోర్సెప్స్, వాక్యూమ్ డెలివరీల ప్రక్రియపై నైపుణ్యం లేకపోవడం సమస్యగా మారుతోంది. కడుపు కోసి బిడ్డను బయటకు తీసే క్రమంలో రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, శక్తి సన్నగిల్లడం లాంటి సమస్యలొస్తాయని చెప్తున్నారు. డైలటేషన్ వచ్చింది కానీ డెలివరీ అవట్లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు సెక్షన్ కన్నా ఈ మెథడ్స్లో చేయడం వల్ల వాళ్ళకి హాఫ్ అన్ అవర్లో డెలివరీ కూడా చేయగలుగుతాము, అలాగే సెక్షన్ అవాయిడ్ చేయగలుగుతాము. కొన్నిసార్లు గర్భసంచి తీసేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని, బిడ్డల్లోనూ శ్వాసకోశ, స్థూలత్వం లాంటి దీర్ఘకాలిక సమస్యలకు ఆస్కారం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. సిజేరియన్ల శాతం తగ్గించేందుకు నేషనల్ హెల్త్ మిషన్, యూనిసెఫ్ ఆధ్వర్యంలో వైద్యులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి నిపుణులతో డెమో రూపంలో శిక్షణ ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో నార్మల్ డెలివరీల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.